ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 900000564666. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ నిర్మించే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ ఫేజ్ 1 నిర్మాణంలో భాగంగా పైలింగ్ ఇంకా డీప్ ఎగ్జావేషన్ పనుల్లో పైలింగ్ వర్క్స్ అయితే 100% కంప్లీట్ అయిపోయింది. దాదాపు 1176 పైలింగ్స్ అయితే వేశారు. ప్రెసెంట్ ఇప్పుడు డీప్ ఎగ్జావేషన్ పనులు కంటిన్యూస్ గా చేస్తున్నారు. నేను సేకరించిన డేటా ప్రకారం డీప్ ఎగ్జావేషన్ దాదాపు 12 మీటర్ల వరకు అయితే చేస్తున్నారు. ఇప్పుడు 3 నుండి 4 మీటర్ల వరకు అయితే కంప్లీట్ అయింది. ఇంకా జనవరి ఎండ్ కల్లా ఇది కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది కంప్లీట్ అవగానే ఫేజ్ 2 నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ప్రెసెంట్ ఫేజ్ 2 కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా జరుగుతుంది. ఫేజ్ 2 ఏంటంటే స్ట్రక్చర్ నిర్మిస్తారన్నమాట, మెయిన్ బిల్డింగ్ స్ట్రక్చర్. ఇక్కడ మన బిల్డింగ్ స్ట్రక్చర్ లో ఏంటంటే మెయిన్ పునాదులే కీలకం అన్నమాట. పునాదులు కంప్లీట్ అయితే ఆటోమేటిక్ గా స్ట్రక్చర్ నిర్మాణం అయితే ఈజీ అయిపోతుంది. అంటే స్పీడ్ గా స్ట్రక్చర్ నిర్మాణం కంప్లీట్ చేయొచ్చు. ప్రెసెంట్ పునాదులు కంప్లీట్ అయినాయి కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు అంతా ఎక్స్కవేషన్ అయితే చేస్తున్నారు ఏరియా మొత్తం. నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి సంబంధించిన ప్రెసెంట్ స్టేటస్ చూపిస్తాను. ఈ డీప్ ఎగ్జామినేషన్ పనులు ఎప్పుడు దాకా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది, ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉంది, మీకు పూర్తి స్టేటస్ చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి పైలింగ్ కంప్లీట్ అయిపోవడంతో కీలర్ గ్రూప్ వాళ్ళు అందరూ కలిసి ఒక ఫోటో అయితే తీసుకున్నారు. మిషనరీస్ అన్ని పక్కన పెట్టుకుని అదంతా మీరు చూడొచ్చు. మొత్తం 1176 పైలింగ్స్ అయితే వేశారు. ఆ పైలింగ్స్ వేసిన ప్రాంతాలన్నీ ఇవే అనమాట. ప్రెజెంట్ ఈ సైట్ అయితే ఇలా ఉంది. ఇక్కడ డీప్ ఎగ్జావేషన్ పనులు కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. డీప్ ఎగ్జావేషన్ దాదాపు 3 లాక్ క్యూబిక్ మీటర్స్ వరకు చేస్తున్నారు. ప్రెజెంట్ 1 లాక్ క్యూబిక్ మీటర్ వరకు ఎక్స్కవేషన్ అయితే కంప్లీట్ అయింది. దాదాపు 12 మీటర్ల డెప్త్ వరకు ఎక్స్కవేషన్ అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ సైట్ అంతా చూడండి. ఇక్కడ పైలింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోవడంతో మిషనరీస్ అన్నిటిని పక్కకైతే తీసుకెళ్లిపోయారు. ప్రెజెంట్ ఎక్స్కవేటర్స్ కి సంబంధించిన మిషనరీస్, డంపర్స్ అయితే ఇక్కడ పనిచేస్తున్నాయి. అలాగే ఇంకో పక్క ఇటువైపు ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం డీవాటరింగ్ అయితే చేసుకుంటున్నారు. ప్రెజెంట్ సైట్ అంతా ఇలా అయితే కనిపిస్తుంది. అలాగే ఫేజ్ 2 కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా ఇంకో పక్క జరుగుతుంది. ఫేజ్ 2 ఏంటంటే ఈ బిల్డింగ్ కి సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం పనులు కానీ, ఇంకా బిల్డింగ్ కి సంబంధించిన సివిల్ ఫినిషెస్ కానీ, స్ట్రక్చరల్ స్టీల్ వర్క్స్ కానీ, ఇంకా ఎలక్ట్రికల్ సిస్టమ్స్, లైటింగ్, హెచ్విఎసి, ఫైర్ ఫైటింగ్, ఫైర్ అలారంకి సంబంధించిన పనులు, ఎలివేటర్స్, ఇంకా హెలిప్యాడ్కి సంబంధించిన పనులు, పిహెచ్ఈ ఇన్స్టాలేషన్స్, సిగ్నేజ్ కానీ, ఇంకా కార్ పార్కింగ్కి సంబంధించిన పనులన్నీ చేస్తారు ఫేజ్ 2. ఫేజ్ 3 ఏంటంటే బయట ఈ ఎలివేషన్ పనులు అయితే చేయాల్సి ఉంది. అలాగే ప్రెజెంట్ పైలింగ్ అంతా కంప్లీట్ అయిపోవడంతో పైలింగ్కి సంబంధించిన మిషనరీస్ అన్నింటినీ పక్కన తీసుకొచ్చి ప్రెజెంట్ మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. ఆ సైట్ అంతా మీరు చూడండి ఖాళీగా కనిపిస్తుంది. ఏదైనా ప్రాజెక్ట్ నిర్మాణానికి మెయిన్ పునాదులే కీలకం అనమాట. ఈ ఏపీఎన్ఆర్టీ ఐకాన్ టవర్స్ కి పునాదులు కంప్లీట్ అవ్వడంతో ప్రెజెంట్ ఫేజ్ 2 కి సంబంధించిన టెండర్ల ప్రక్రియ అయితే జరుగుతుంది. సేకరించిన డేటా ప్రకారం 3 డిసెంబర్ 2025 టెండర్ల ప్రక్రియ అయితే స్టార్ట్ అయింది. దీని క్లోజింగ్ డేట్ వచ్చేసి 5 జనవరి 2026 అనమాట. ఎవరు టెండర్ దక్కించుకున్నారో అది తెలిసేది వచ్చేసి 7 జనవరి 2026న తెలిసిద్ది. టెండర్ దక్కించుకున్న 27 నెలల్లో ఈ ఫేజ్ 2 నిర్మాణం మొత్తం కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్. అలాగే ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుందంటే 2 బేస్మెంట్స్ ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 34 ఫ్లోర్స్తో ఈ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది. 2 వైపులా పక్కపక్కనే 2 టవర్స్ వస్తాయి. ఆ 2 టవర్స్ ఏంటంటే 29 అంతస్తులతో ఉంటాయి. ఈ 2 టవర్స్ని కలుపుకుంటూ పైన ఒక 4 టవర్స్ అయితే నిర్మిస్తారు. అంటే 2 టవర్లను కలుపుకుంటూ 4 ఫ్లోర్స్ అయితే నిర్మిస్తారు. ఈ 2 బేస్మెంట్లు కాకుండా గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఈ 3 ఫ్లోర్లు కలిపి ఒకటే పోడియం ఉంటుంది. థర్డ్ ఫ్లోర్ నుండి ఏంటంటే ఒక పక్క రెసిడెన్షియల్, ఇంకో పక్క కమర్షియల్ ఏరియాస్ అయితే ఉంటాయి. మధ్యలో గ్లోబ్ అయితే వస్తుంది. ఆ గ్లోబ్ వచ్చే ప్లేస్ కూడా 20th ఫ్లోర్ నుండి 24 ఫ్లోర్ వరకు గ్లోబ్ అయితే ఉంటుంది. ఇటువైపు చూడొచ్చు మీరు ఎక్స్కవేషన్ పనులు ఎలా జరుగుతున్నాయో. దాదాపు 1 లాక్ క్యూబిక్ మీటర్ వరకు ఎక్స్కవేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 2 లాక్ క్యూబిక్ మీటర్స్ వరకు ఎక్స్కవేషన్ చేయాల్సి ఉంది.
ఇంకా ఎక్స్‌కవేషన్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది ఈలోపు. టెండర్‌ల ప్రక్రియ కూడా జరుగుతుంది కాబట్టి ఫేజ్ 2 ఎవరికైతే వస్తుందో వాళ్ళు కూడా త్వరలోనే వర్క్ స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఈ 34 ఫ్లోర్స్ తర్వాతేంటంటే దాని పైన టెర్రస్ ఫ్లోర్ అయితే వస్తుంది. దానిపైన హెలిప్యాడ్ కూడా ఉంటుంది. దీని నిర్మాణం కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుండి దాదాపు 165 మీటర్ల హైట్‌లో అయితే ఈ టవర్ ఉంటుంది. ఇటువైపు గాని, అటువైపు గాని ఎక్స్‌కవేషన్ అయితే చేస్తున్నారు కంటిన్యూస్‌గా. అలాగే ఈ బిల్డింగ్ సిస్టమ్‌ని కూడా సస్టైనబుల్ డిజైన్ తోటి డిజైన్ చేస్తున్నారు. కర్టెన్ వాల్ గాని, స్కిన్ వెంటిలేషన్ సిస్టమ్ కానీ, స్కై రూఫ్ కానీ, ఇంకా గ్రే వాటర్ సిస్టమ్, వాటర్ కన్జర్వేషన్, ల్యాండ్‌స్కేప్ ఏరియా, ఇంకా టెర్రస్ పైన గార్డెన్, ఇంకా పోడియం రూఫ్ ఏరియాస్ అయన్నీ ఉంటాయి. ఈ ప్రాంతం వైపు చూడండి. ఇటువైపు, అటువైపు 2 వైపులా ఎక్స్‌కవేషన్ అయితే జరిగింది. ప్రెజెంట్ ఒక 3 మీటర్స్ డెప్త్ వరకు ఎక్స్‌కవేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా 9 మీటర్స్ వరకు ఎక్స్‌కవేషన్ చేయాల్సుంది. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.